శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరిగే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా జాతకుడికి రాబోయే 15 రోజుల్లో అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడ్డాయి. అలాగే సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టే యోగం కూడా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ధన షష్టాధిపతుల పరివర్తన అంటే అర్ధ త్రికోణం 2, 6, 10 అన్నది జాతకుడి యొక్క జీవన విధానం, అతని ఫైనాన్సు, కుటుంబ విషయాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహంతో అంటే ధనాధిపతితో ఎక్స్చేంజ్ పొందడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడికి రుణ రూపంలో కానీ, ఉద్యోగంలో అభివృద్ధి వల్ల కానీ, కుటుంబ సమస్యలు పరిష్కారం అవ్వడం వల్ల కానీ, స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, అన్నదమ్ముల రూపంలో కానీ, వాళ్ళ యొక్క సహకారంతో కానీ కుటుంబపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సో దానికి అదనంగా గురువు కూడా 2వ స్థానంలో కుటుంబ స్థానంలోకి రావడం, 2వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు ఇక్కడికి రావడం, 6వ స్థానాధిపతి ఎక్స్చేంజ్ అవ్వడం, మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం వల్ల కానీ, వివాహం వల్ల కానీ మీ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళి అక్కడ జీవనోపాధి, ధన సంపాదన చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. దానికి అదనంగా ఇంకొక ధనయోగం ఏర్పడింది. లాభాధిపతి, అష్టమాధిపతి బుధుడు ధనస్థాన సంచారం, ఒక విధంగా ఆకస్మిక ధనలాభం, అలాగే ఉద్యోగరీత్యా అభివృద్ధి, ఏనా అదనపు ఆదాయం లభించడం, మీరు చేస్తున్నటువంటి అధిక శ్రమ వల్ల వచ్చే ఫలితం. మరి బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల వాక్చాతుర్యం వల్ల, అన్నదమ్ముల వల్ల, అక్కజెల్లుల వల్ల సహకారం ఉంటుంది. అక్కడ ధనాధిపతి గురువుతో కలడం జరుగుతుంది. ఎందుకంటే పరివర్తన ఉంది కదా, అందువల్ల 3 రకాలుగా ఆదాయం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు, శుభవార్తలు వింటారు, కుటుంబ సభ్యులకి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, ఎవరో ఒకరికి ఉద్యోగం వస్తుంది, కుటుంబ సభ్యులు వేరే మార్గానికి వాడడం, వేరే ఊరికి వెళ్ళడం, మొత్తం మీద ఏంటంటే కుటుంబంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇది అనుకూలంగా ఉంది. ఇక శుక్రుడు రాశి యందు సంచరిస్తున్నాడు. ఇది ఒక విధంగా జాతకుడు ఖరీదైనటువంటి వస్త్రాలు, విలువైన ఆభరణాలు కొనుక్కోవడం, ఇది స్త్రీలకు చాలా ఆనందదాయకంగాను ఆనందకరంగాను ఉంటుంది. సో అలాగే శుభకార్యాల కోసం చర్చిస్తారు, ఎక్కువగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది ముఖ్యంగా కళారంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ మీడియా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి 100% అనుకూలించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద శుక్రుడు రాశి యందు సంచారం, ధనస్థానంలో ఈ 3 గ్రహాల యొక్క స్థితి జాతకుడికి అద్భుతమైనటువంటి ధనయోగాలు, దాన్ని అనుభవించే యోగం కూడా ఏర్పడడం జరిగింది. సో ఇది ఈ విధంగా ఉంటే దశమాధిపతిగా ఉన్నటువంటి రవి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో దానివల్ల ఉద్యోగంలో అనుకోకుండా మార్పులు రావడం, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి మారవలసి రావడం అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి అనుకోకుండా చేంజెస్ రావడం జరుగుతుంది. వృత్తిలో అదనపు బాధ్యతలు ఏర్పడడం జరుగుతుంది. అలాగే మీకు ప్రభుత్వ అధికారుల సహకారం, అలాగే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల సహకారం లభిస్తుంది. అంటే 3వ స్థానంలో రవి సంచారం మీకు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో, అధికారుల సహకారంతో మీ యొక్క కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. సో ఇది కూడా చాలా అనుకూలంగా ఉంది. అంటే గ్రహాలన్నీ కూడా లగ్నం నుంచి వరుసగా 6వ స్థానం వరకు ఏర్పడడం జరిగింది. ఇది ఒక విధంగా ఒక అద్భుతమైనటువంటి మాలికా యోగం లాంటిది ఏర్పడింది అన్నమాట. అంటే ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. తన పక్కన ఉన్న భావాన్ని సహకరించుకోవడం, ఈ విధంగా ఆ పక్కన ఉన్న భావాన్ని అది సహకరించుకోవడం, ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి యోగం ప్రభావం వల్ల ఏంటంటే అన్ని గ్రహాలు కూడా మీ మీద ఏదో విధంగా ఈ 15 రోజుల్లో ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఇక అర్ధాష్టమ శని. సో ఇది కొద్దిగా మనసుకి కష్టం కలిగించే వార్తలు అవి వింటూ ఉంటారు. సో ఏదైనా మరి శని భగవానుడు శతభిష నక్షత్రంలోకి మారడం వల్ల మరి సినిమా రంగం, సాఫ్ట్వేర్ రంగం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఇక్కడ మరి ఉచ్చువలుగా ఏంటంటే శని భగవానుడు రాహు నక్షత్రం మీద సంచరిస్తుంటే ఆ రాహు 5వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. దీని కారణం వల్ల ఏంటంటే ఉద్యోగంలో కొత్తగా మీరు టాలెంట్ పొందడం, అంటే ఏదో కొత్త కోర్స్ నేర్చుకోవడం వల్ల, ఏదన్నా కొత్త విషయం కనుక్కోవడం వల్ల వృత్తిలో మార్పు రావడం జరుగుతుంటుంది. అంటే 5వ స్థానంలోకి వచ్చిన ఏ గ్రహం అయినా
దశమ భావం మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే దశమానికి పంచమం అష్టమం అవుతుంటుంది కాబట్టి కంపల్సరీగా మీ టాలెంట్ ఎప్పుడు పెంచుకున్నా, ఏదో కొత్త విషయం కనుక్కున్నా, టాలెంట్ పెంచుకున్నా ఉద్యోగంలో అభివృద్ధి మార్పు రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగపరంగా చేంజెస్ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం, పందాలు, ఈజీ మనీ అటువంటి వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. వెళితే ఇప్పుడు ఉన్నటువంటి ధనయోగాలన్నీ పోయి మొత్తం అప్పుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి 99% ఈజీ మనీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఈ రాశి వారికి రాహు సంచార గ్రహం చాలా కాలంగా నడుస్తుంది కాబట్టి తొందరగా వాటికి టెంప్ట్ అయ్యి ఎవడో ఈజీగా సంపాదించేడు ఆన్లైన్ గేమ్లో మీరు కూడా పెట్టుబడి పెడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షేర్ మార్కెట్, స్పెక్యులేషను, ఆజీ గేమ్స్కి దూరంగా ఉండడం ఇంపార్టెంట్ విషయం. మరి 6వ స్థానంలో గురుగ్రహం, లగ్నంలో శుక్రగ్రహం. ఇది కొంతమందికి మరి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అనుకోకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అయితే అది దాని నుంచి బయటపడడానికే కొంతవరకు ఇండికేషన్ వస్తుంది కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోకుండా తగు వైద్యం చేసుకోవడం వల్ల ఏదైనా మరి వైద్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఈ సమయంలో మీరు దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బట్ కుటుంబ సభ్యులే కొన్ని సందర్భాల్లో మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న విషయాన్ని ఉంటే దాన్ని పెద్ద చేసుకోకుండా సావకాశంగా, సావధానంగా పరిష్కరించుకోవడం మంచిది. ఇక లాభస్థానంలో కేతు, దైవబలం మీకు అనుకూలంగా ఉంటుంది. గణపతి ఆరాధన వల్ల, గణపతి హోమం వల్ల, విఘ్నేశ్వరుని యొక్క అభిషేకం వల్ల ఎటువంటి సమస్యన్నా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గు ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గు ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైనా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు,
రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.